హాయ్ అండి అందరికీ. నేను మీ గాయత్రి. టుడే వచ్చేసి సింపుల్గా చికెన్ వేసుకొని కొబ్బరి పులావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఆయిల్ వేసుకోవాలి, కొంచెం టేస్ట్ కోసం నెయ్యి కూడా వేసుకొని అందులోనే ఇక్కడ చూపించిన బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అట్లాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో మెయిన్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. అట్లాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం చికెన్ వేసుకుంటే ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. చికెన్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను నేను. కొబ్బరి పాలు పోసుకొని అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసి కొంచెం మరిగించాలి. మరిగిన తర్వాత అందులోకి రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైన కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అంతా కలిపేసేసి ఒకసారి మూత పెట్టుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. రైస్ కొంచెం కుక్ అయిన తర్వాత దమ్ పెట్టుకోవడమే. సూపర్ టేస్టీ చికెన్ కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.